మనకున్న పరిస్థితులు అధిగమించి మన లోటును భర్తీ చేసుకోవాలి. మనకున్న పరిస్థితులు అధిగమించి మన లోటును భర్తీ చేసుకోవాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి 43 వరకు మీరు నేల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని ఎంచుకొనెను. వెంటనే యేసు తన నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రమును ముట్టినదెవరని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయిన నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి అదే అధ్యాయంలో 25 నుండి కొన్ని వచనాలు నేను ఆగు అనేంత వరకు నువ్వు చదువుతూ ఉండండి బ్రదర్. రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడుకునుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. సరిపోతుంది. ఈ చదవబడిన వాక్య భాగం నుండి దాదాపు మనం ఏది వినమంటే స్వస్థత వచ్చింది, ఇది ఏముంది ఈరోజు ఈ వాక్యం చదివించాడు ఏంటి అని మీకు అనిపించిన ఆశ్చర్యమే లేదు. అనిపించినా కూడా, ఎందుకంటే ఇదంతా విన్న వాక్యమే కదా అనిపిస్తే మన మైండ్ చెప్తా ఉంటుంది, విన్న వాక్యమే కదా. కానీ నేనేం చేస్తున్నంటే ఈ శరీరాన్ని, ఈ రోగాన్ని దాటి ఇంకొంచెం ముందుకెళ్తున్నాను. హల్లెలూయా, ఇంకొంచెం ముందుకెళ్తున్నాను. ఇప్పుడు 25, 26, 27 వచనాలు చదువుతాను అనే ఎవరు మైకు దగ్గర 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. సరిపోతుంది. అసలు ఆమె పడ్డ బాధను ఒక్క 2-3 వాక్యాలలో చెప్పాడండి. 12 years రక్తస్రావం గల స్త్రీ, నాన్ స్టాప్ బ్లీడింగ్, ఒంట్లో ఉన్న బలవంతమైంది, రోగం ఉందని ఈ అమ్మాయి ఆగిపోలేదు. ఈ సహోదరి బాగుపడే ప్రదేశాలకు వెళ్ళింది. అక్కడ అనేక వైద్యులు, ఒక్క డాక్టర్ కాదు. ఇప్పుడు హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయా, మనుషులు ఎక్కువ ఉన్నారా? హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయి. నేను అంటాను, అందరికీ ఆరోగ్యం ఉంటే హాస్పిటల్ ఎందుకు? డాక్టర్ చదవాలని పరిగెత్తున్నారు. చదవడం తప్పు కాదు. నేను నిన్న చెప్పాను, మీరు మిస్ అయ్యారు. పుష్ప సినిమా చూపిస్తూ బ్రెయిన్లో కంతి అయితే మనతో, అంటే ఆ జ్ఞాపకాల పందిరుండ చూడు, అడిగిన దానికి జవాబు చెప్పగలిగే ఆ జ్ఞాపకాలు, అది స్పృహలో ఉన్నప్పుడే ఆపరేషన్ చేయాలట. హైదరాబాద్లో కిమ్స్ సన్సైన్ హాస్పిటల్ ఏదో హాస్పిటల్లో హైదరాబాద్లో శస్త్రచికిత్స చేశారు. ఆ సినిమా చూపించుకుంటూ వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటే మనోడు చెప్పాలి. మళ్ళీ ఇంక మిగతా ప్రశ్నలు వేస్తుంటే ఆ టైంలో నుంచి 2 గంటలు 2.5 గంటలో స్పృహలో ఉంచి ఆ కంతిని తీసేశారు, బ్రెయిన్లో ఉన్న కంతిని. హల్లెలూయా.
మనం స్పృహలో ఉండాలి. దేవుని వాక్కు వచ్చినప్పుడు, దేవుని ఆలోచన వచ్చినప్పుడు హీలింగ్ వస్తుంది ఆత్మకు, హీలింగ్ వస్తుంది మనసుకు, హీలింగ్ వస్తుంది తలంపులకు, హీలింగ్ వస్తుంది ఊహలకు. అయితే ఈ అమ్మాయి 12 years నుండి నర్వస్ అయిపోయింది, అంటే హెల్త్ పాడైపోయింది, ఒంట్లో శక్తి లేదు. డబ్బు చూస్తే డబ్బు కూడా నీళ్ళు వ్యయపరుచుకుంది, అంటే అంటే ఆమెకున్న ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయినాయి హాస్పిటళ్ళకి. ఒకప్పుడు డాక్టర్లు మంచిగా ఉంటుందండి, దేవుని తర్వాత దేవునిలాగా చేతులు ఎత్తి మొక్కేది. ఇప్పుడు డాక్టర్లను చూస్తే దయ్యాలాగా పడుతున్నాండి. వాళ్ళ చదివేందో కానీ మిషన్ల మీద ఆధారపడతారు. మిషనే అనవసరం లేని టెస్టులు అండి, అనవసరం లేని టెస్టులు. మరి నువ్వు ఎట్లా డాక్టర్ అయినావు? వాళ్ళు కొన్ని సూచనలు చెప్తారు, నీకు ఎట్లున్నది అంటే దాన్ని బట్టి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చెప్పారు. మనం ఎక్కడికైనా కొత్తగా వెళ్ళినామనుకో, అదే బిల్లు తడిసిమోపడైపోతే గుండె ఆగిపోతుంది. 40,000 50,000 అయితే టెస్టులకే. మరి ఏమైనా ఏజెంట్ ఉంటారో తెలియదు వీళ్ళకు. ఎవరైనా జాయిన్ అయినంటే వెంటనే వార్తలు వెళ్ళిపోతాయి, అరే వీడు సౌండ్ పాటే. హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్లో ఇన్ఫార్మల్ ఉంటారు కావచ్చు, మొత్తం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఈ పట్టి వచ్చు, ఒక రోజులు అయిపోద్ది, 10,000 అయిపోద్ది, 1,00,000 పట్టిస్తారు. డాక్టర్లు ఏం చెప్తుంది నమ్ముతాం, వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు, కానీ వాళ్ళకంత విలువ ఉంది. అంటే నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. కానీ దేవుడు నిన్ను నమ్మి నీ ఆత్మకు రక్షణ ఇచ్చాడు, నిన్ను నమ్మి నీకు జ్ఞానం ఇచ్చాడు, నిన్ను నమ్మి నీకు విశ్వాసంతో నింపాడు. ఆ విశ్వాసాన్ని ఎటు వాడుతున్నావు? ఆ నమ్మకాన్ని ఎటు వాడుతున్నావు? ఆ ఇచ్చిన జ్ఞానాన్ని దేని కొరకు వాడుతున్నావు? నీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు వాడుతున్నావా? నువ్వు వెళ్ళే సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడుతున్నావా? నీతో ఉన్న క్షేమాభివృద్ధి కొరకు వాడుతున్నావా? దేవుడు ఎందుకు నిన్ను ఈ మందిరంలో, ఈ సహవాసములో ద్రాక్ష వల్లిలాగా, ఓలివ మొక్కలాగా నిన్ను నాటాడు? నిన్ను నమ్మి 2 denarii ఇచ్చాడు, 4 తయారు చేయాలా? నిన్ను నమ్మి 5 denarii ఇచ్చాడు, 10 చేయాలా? నిన్ను నమ్మి 1 ఇచ్చాడు, 2 చేయాలా? 2 చేయాలా? కానీ ఇప్పుడు ఆయనే పిలిచిచ్చాడు, రే నేను ఉంటలేదురా, మరి మీరు ఎట్లా బతుకుతారు అని చెప్పి ఇస్తే, వెళ్ళిపోయిన ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఏమబ్బాయి నీకు ఇచ్చిన 1 ఏది అంటే, నువ్వు కఠినుడవు, నీ గుణమంత మంచిది కాదు, నువ్వు విత్తని చోట పంట పోస్తావు, వెరీ డేంజర్ మనిషివి, నీతో నాకు గొడవ ఎందుకు? రుమాల్లో కట్టాను, భూమిలో పాతి పెట్టాను, నీది నువ్వు తీసుకో అంటాడు. అంటే నా గురించి ఇంత స్పష్టంగా తెలుసు నీకు, మరి నువ్వు సాహుకారుల దగ్గర ఇస్తే నువ్వు బ్యాంకులో పెట్టినా నేను 60 పైసలు మీతో 50 పైసలు మీతో తీసుకుంటున్నాను కదరా అని చెడ్డదాసుడా అని బిరుదిచ్చాడు. 2 ఇచ్చినవన్నీ కూడా అడిగాడు. మొదట అడిగినట్టు, అయ్యా మీరు 2 ఇచ్చారు, కానీ నేను సోమరంలాగా లేను, ఈ 2కు 4 చేయాలని 4 చేసినయ్యా. ఇచ్చింది తీసుకునే దేవుడు కాదు నువ్వు నమ్మిన ప్రభు. ఇచ్చిన రక్షణను తీసుకోడు, ఇచ్చిన పరిశుద్ధాత్మను తీసుకోడు, ఇచ్చిన జ్ఞానాన్ని తీసుకోడు, ఇచ్చిన అభిషేకాన్ని తీసుకోడు. నువ్వు వాడాలి, అభిషేకాన్ని తీసుకోడు. ఆ అభిషేకానికి విలువ. సౌలు మీద దయ్యం ఉన్నా సమూయేలు కానీ దావీదు కానీ అతన్ని దైవజనుడుగానే చూశారు. ఈయనను చంపడానికి ప్రయత్నం చేసినా అమాలేకుడు వచ్చి, నీ శత్రువుని చంపేశానయ్యా, మీ మామను చంపేశానయ్యా, నీ ప్రాణాలు తీయడానికి ఊరబిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఎక్కడుంటే అక్కడ నేను నిద్రపోకుండా అడవుల పాలు చేశాడు కదా మీ మామ సౌలు, అతను చంపేశానయ్యా. ఆయనంతటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, కానీ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రాణం పోతలేదు, ఊపిరి తిరుగుతలేదు. అరే నువ్వు ఎవరు నాకు సాయం చేయాలంటే, మిగతా వాళ్ళు ఎవరు సాయం చేయలే, నేను మాత్రం సాయం చేసి చంపానయ్యా అంటే వెంటనే ఏమన్నా మెచ్చుకున్నాడు ఆ దావీదు. ఒరే దేవుణ్ణి అభిషేకించిన వాణిని నువ్వు ఎలా ముట్టుకున్నావురా? నీకు అంత ధైర్యం ఎక్కడిదిరా? ఆయన గుణంతో నాకు పని లేదురా, ఆయన వ్యక్తిత్వంతో పని లేదురా, ఆయన నన్ను తరమడంతో పని లేదురా, అతని మీద ఉన్న అభిషేకము దేవుంది. అభిషేకానికి విలువైన ఆత్మీయుడు అర నువ్వు అమాలీకుడు.
కనీసం బిబిలికల్ నాలెడ్జ్ లేదా? లోకంలో ఉంటున్నావు, లోక సంబంధంగా ఉంటున్నావు, ప్రభుత్వంలో ఎట్లుండాలి, కుటుంబంలో ఎట్లుండాలి, బయట ఎట్లుండాలి, సంఘంలో ఎట్లుండాలి, సహవాసంలో ఎట్లుండాలి, పనిచేసే స్థలంలో ఎట్లుండాలి అనే కనీస జ్ఞానం లేదా? నీకు ఏదనిపిస్తే అది చేస్తావా? నా దగ్గర మెప్పు పొందడానికి వాడిని చంపావా, ఆ అభిషేక్తుని చంపావా అని చెప్పేవారు. నీ మాటకు నువ్వే ఉత్తరవాదిరా. పక్కున్న చూశాడు, వాడిని చంపన్నాడు, చంపేశారు. హల్లెలూయా. అందుకే మనం గుర్తించాలా, నీ ఆత్మ విలువ గొప్పది, నీ రక్షణ విలువ గొప్పది. యోహాన్ పాస్టర్ సిలువ వేయబడలేదు, కేపాయవుడు, పేదురెవడు అందరూ పరిచారకులే కదా. ఒకరు నీళ్లు పోసారు, ఒకరు నాటారు. నీళ్లు పోసిన వారిలో ఏమి లేదు, నాటిన వారిలో ఏమి లేదు. నేను కేపా వాడను, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను ఈ సంఘం ఆ సంఘం, ఈ సంఘాలన్నీ ఇక్కడే. బ్యాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, క్యాథలిక్ సంఘాలని ఇక్కడే. ఏ సంఘాలైనా ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ప్రకారం జీవించే వ్యక్తి, వాక్యానుసారంగా జీవించే వ్యక్తి క్యాథలిక్ చర్చిలో ఉన్నవాడు ఎత్తబడతాడు, లేఖనానుసారంగా ఆత్మచేత నడిపించబడితే. పౌలే వాడరా నాయన, ఇలాంటి కల్టు వస్తుందనే పలాని కుటుంబానికి తప్ప నేను ఎవరికి బ్యాప్టిజం వేయలేదు అంటాడు పౌలు. అందరూ సేవకులే, చిన్నోళ్ళు సేవకులే, పెద్దోళ్ళు సేవకులే, అందరూ దేవుని పిల్లలే. కానీ ఎక్కడ క్రీస్తు వియోజించబడి ఉన్నాడా? నువ్వు పొందిన రక్షణ, నువ్వు పొందిన బ్యాప్తిసం, నీ మీద అభిషేకం, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం, అది దేవుని వలన, దేవుని ద్వారా నీకు ఇయ్యబడింది. ఆ యజమానుడు ఎట్లయితే తనకు దాసులకు ఇచ్చి వెళ్ళాడో, అలాగూ ఆ యజమానుడైన దేవుడు క్రీస్తును పంపి పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఆ తలాంతులు ఇచ్చాడు. నువ్వేం చేయాలి? 4 చేయాలి. అయ్యా 4 చేశాను అయ్యా. బలా నమ్మకమైన దాసుడా, 2 ఇస్తే 2 మీద నమ్మకంగా ఉన్నావు. నీకు 15 సంవత్సరాలు ఇస్తాడో, 50 సంవత్సరాలు ఇస్తాడో, 70 సంవత్సరాలు ఇస్తాడో, ఈ 70 సంవత్సరాలు నమ్మకంగా ఉంటే ఈ 70 సంవత్సరాల్లో నువ్వేమేమి సాధించాలో అవన్నీ దేవుని దేవుని ద్వారా నీకు అనుగ్రహిస్తాడు. జీవితానికి నమ్మకంగా ఉండి, ఇచ్చిన దేవునికి నమ్మకంగా ఉండు, ఆయన కృపకు నమ్మకంగా ఉండు అని చెప్పి ఏమన్నాడు? నీకు 4 సిటీస్ ఇస్తారా పై, వరంగల్ లాంటి ట్రై సిటీస్, అనుకొండ, కాజీపేట, వరంగల్, అలాంటి 4 సిటీస్ ఇస్తా. 4 పట్టణాల మీద నువ్వు అధికారి, రూలింగ్ చేయి అంటే బాధ్యతలు ఎక్కువ ఇచ్చాడు. 5 ఇచ్చినోడు, 5 తీసుకున్నాడు, 10 చేశాడు. వాడిని కూడా నమ్మకమైన దాసుడు అన్నాడు. నువ్వు 10 పట్టణాల మీద నమ్మకంగా లాక్కున్నాడు అండి. ఇచ్చిన 2 లాక్కున్నాడు. ఆ 2 4 చేసినావు కదా, దానికి అదనంగా నీకు సిటీస్ ఇచ్చాడు. 5 లాక్కున్నాడు, 5 10 చేశాడు కదా. మరి ఒక్కటి తీసుకున్నాడు ఏమంటున్నాడు? ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ చేతిలో ఉన్నదాన్ని ఎట్లా వాడాలి అది చూడు. ఆయన గురించి ఎందుకు? ఆయన కఠినుడో మంచోడో కాదు. మంచోడు కాకపోతే ఇచ్చిండా? ఆలోచించండి. 1 ఇచ్చాడంటే 1 చేయగలిగే సామర్థ్యం నీకు ఉంది కదా. 2 ఇచ్చాడంటే దాన్ని చేయగలిగే సామర్థ్యం నీకు ఉంది కదా. 5 ఇచ్చాడంటే 5 చేయగలిగే సామర్థ్యం ఉంది కదా. హల్లెలూయా. మీకు ఇచ్చిన తలాంత్ ఏదైతే ఉంటుందో అది వాడాలి, జ్ఞానం వాడాలి. ఇక్కడ ఉన్న చాలామందికి ఉన్నది మంచి తలాంత్. వాళ్ళ పాడే తలాంతు, వాక్యం చెప్పే తలాంతు, సాక్ష్యం ఇచ్చే తలాంతు, అర్థం చేసుకునే తలాంతు, పని చేసే తలాంతు. వాటిని ఏం చేయాలి? రెక్టిఫై చేసుకోవాలి. హల్లెలూయా. దీని మీద నీ గొంతు కూడా మంచిగా ఉంటుంది, నువ్వు వాడాలి. ఎందుకంటే సాన పెడితే మంచిగా అవుతుంది. మీ అన్నలెక్క అయితే సాన పెట్టాలి. ఇప్పుడు అరుణకు కూడా పాడుతుంది, గొంతు వేరే విధంగా వినొచ్చిన కానీ పాట మాత్రం కరెక్ట్గా ఉంటుంది. అది ఇక మీరెక్కనో వాళ్ళు పాడినట్టు అనిపిస్తుంది. ఏది ఓసన్న వాళ్ళ దాంట్లో అట్లుంటుంది గొంతు. అది అందరికీ ఉండదు. వేస్తున్న పాటలు వినండి, ఆ మీరక్క గొంతు అట్లనే ఉంటుంది, ఈ అరుణక్క లెక్కన ఉంటుంది. పాడాలి అంటే మనం ఏం చేస్తామంటే మనకున్నదాన్ని ఎక్కువ శ్రద్ధ పెట్టు. ఎప్పుడైతే తమ్మునికి అవకాశం ఇచ్చి మొదలుపెట్టినో కరెక్ట్ ట్యూనింగ్ పాడతాడు. అయితే అవకాశం ఇచ్చేసరికి ఇక పాడడం మొదలుపెట్టాడు. మెల్లగా ఫస్ట్ పాడినప్పుడు కొంచెం గరుగులు తర్వాత మెల్లమెల్ల పోతా అంటే అసలు అయ్యే మెచ్చుకునేంత అయిపోయింది వీళ్ళిద్దరు పాడతాయి. అంటే దాన్ని ఏం చేయాలని మెరుగుదిద్దుకోవాలి. ఎప్పటికీ గొంతును కాపాడుకోవాలి. ఉదయకాలం గొంతు గొంతు దిగాలి.
అంటే స్నానం పెట్టాలి కదా, వాక్యం వినే తలంపు, వాక్యం అర్థం చేసుకునే తలంపు, అర్థమైంది ఆచరించే తలంపు అన్నీ ఇస్తాడు. అయితే నేను మాత్రం ప్రతి ఒక్కరి విషయంలో ఎంజాయ్ చేస్తాను. ప్రతి ఒక్కరి విషయంలో మీరు ఎవ్వరు పాట మీ గొంతు మధ్య లేకున్నా ఆ భావాన్ని నేను అన్వయించుకొని ఎంజాయ్ చేస్తాను. మరి నన్ను చూసి మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా, ఇట్లనే ఉంటారు. ఎందుకో తెలియదు నాకు, ఎందుకో తెలియదు. నన్ను మీరు ఫాలో అవ్వాలా, ఈయన ఎట్లుంటున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు ఏంటి. నేను మీ అందరికంటే పెద్దను కదా, పాస్టర్ కదా, మీకు తండ్రిని కదా. మరి తండ్రే పసిపిల్లుడే ఆనందిస్తా అంటే మరి పిల్లలు ఇంకా ఎక్కువ గంతులేయాలి కదండి, ఇంకెక్కువ స్తుతించాలి కదా. చొప్పట్టు కొట్టాలంటే కొడతావా, పాడండి కొద్దిరు పడండి, రెండోసారి అన్న పాడండి, ఒక్కసారి అంటే మళ్ళీ 10 సార్లు అనిపించుకోవద్దు. బైబిల్ చెప్తుంది సామెత కాదు, బుద్ధిమంతునికి ఒక్కటే దెబ్బ, బుద్ధి లేనివానికి 100 దెబ్బలు పడ్డా దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టు ఉంటుంది. ఏ కాదు, మీరు మంచోళ్ళు. ఆ పదం వాడినందుకు ఏమనుకోవద్దు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. చాలాసార్లు మనుషులు అందరూ మనిషిని గుణమే, మనమని కాదు, ఎక్కడ చూసినా తప్పు దొరకబట్టడానికి పరిచయాల ఇందులో ఏం తప్పు ఉందని చూసవద్దు. ఇందులో నాకు ఉపయోగం వచ్చేదేంటి, నన్ను నడిపించేదేంటి, ఈ 10 మాటలలో నన్ను బలపరిచి అది తీసుకోవాలి. కొమ్మరిపురిగా కానీ బురదలో ఉంటుంది, కానీ బురద అంటుంది. తామరు ఆకు ఎన్ని నీళ్ళు పడ్డా అది బురదలో ఉన్న తామరాకు మీద నీళ్లు నిలువు. అట్లా మనం ఎదగాలి. అట్లా యేసయ్య ఈ భూమి మీద జీవించేది కాదు. ఆ యేసయ్య గురించి ఈ అమ్మాయి వినింది, డబ్బులు కోల్పోయింది, ఆరోగ్యాన్ని కోల్పోయింది, లైఫ్ను కోల్పోయింది, అన్నిటి కోల్పోయింది, మరీ సంకటపడ్డదంటే ఇక చచ్చిపోతే బాగుండనే నిర్ధారణకు వచ్చేసింది. ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల. సూచజనాలు ఏమనుకుంటారండి, దీనికి కుదురని రోగం వచ్చింది, బాగుపడని రోగం వచ్చింది, ఇది ఏం పాపాలు చేసిందో దేవుడు ఒట్టిని వదిలిపెట్టిండు. దీన్ని ఒట్టిని దీనికి మనుషులండి, నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది. నువ్వు వారికి తెలియదు, నువ్వు వాళ్ళకి అర్థం కాదు, నీ అపీరియన్స్ చూస్తారు. ఈ తెల్ల బట్టలు వేసుకున్నాను కాబట్టి అబ్బో పాస్టర్కి బాగుంది అనుకోవచ్చు, కానీ నా పనిలో ఇన్ని రంధ్రాల్లో నీకే తెలుసు. మెరిసేదంత బంగారమా, ప్రేమతో మాట్లాడితే నీ లోపల ప్రేమ ఉన్నట్ట. గుండెల్లో ఏముందో చూడగలిగే దేవుడు నిన్ను నన్ను. సమూయేలుకు బుద్ధి చెప్పాడు. నేను చెప్పాను కదా, ఒక వ్యక్తిని అభిషేకించాలి, 8 మందిలో ఒక వ్యక్తిని, యెషయా కుమారులు కొన్ని అభిషేకించాలి. నువ్వు భయపడుతున్నావు, సౌలుకు భయపడుతున్నావు ఏంటి అంటాడు. మరి నేను సడన్గా పోతే ఆయనకు డౌట్ రాదా అంటే, డౌటే లేదురా బాబు, బలర్పిస్తున్నాను అని చెప్పు అన్నాడు. బలర్పించాలి, మీ కుటుంబంతో కలిసి సేవకుడు వచ్చినట్టు ఎంత సంతోషం అండి. ఈ రోజులలో సంతోషం ఎవరికి లేదు, ఎందుకు లేదో తెలియదు. యేసయ్య మీద ఏదైతే తగ్గుద్దో అప్పుడు సేవకుని మీద తగ్గుద్ది. స్పిరిచువల్గా ఎవరైతే తగ్గిపోతారో సేవకుని మీద వెళ్ళిపోతుంది, అభిమానం పోతుంది, ఆ గౌరవం అన్నీ పోతాయి. అంటే నువ్వు కనెక్ట్ విత్ గాడ్తో లేవు. వాళ్ళు గాడ్తో ఉన్నారు కనుక ఆ దైవజనుడు చూసిన వెంటనే కంగారు పడ్డారు. ఏమైనా ప్రవచనం చెప్పడానికో ఏదన్నా తీర్పు ప్రకటించడానికే వస్తారు ప్రవక్త. అయ్యా మీరు నెమ్మదిగానే వస్తున్నారా అని ఊరి పెద్దలు అడుగుతారు. ఏం కంగారు లేదు, నేను నెమ్మదిగానే వస్తున్నా, పలానా యెషయా కుటుంబంతో కలిసి బలర్పించాలనుకుంటున్నా, వాళ్ళు ఇల్లు ఎక్కడుందో చూపించండి, చూపిస్తారు. బాబు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉందని పిలువ అన్నాడు బలర్పించడం కొరకు. ఇప్పుడు అక్కడ దాకా వచ్చిన ఈ సమయాలు ఏం చేయాలండి? ప్రభా ఇంతమంది కొడుకున్నాడు, ఎవరిని అభిషేకించమంటావు అయ్యా? ఆయనగా చెప్పింది ఎవరినో ఒకరిని అభిషేకిస్తానని చెప్పావు కదా, ఆల్రెడీ ఇంటికి వచ్చేసాను, ఇల్లు తెలుసుకున్నాను, వాళ్ళందరినీ పిలిచాను, ఈ వీళ్ళలో ఎవరిని అభిషేకించాలి అంటే పెద్దోళ్ళు చూసాడు, వెళ్తూనే ఉన్నాడు, దేవుని అడుగుతలేడు. ఇంకో ఈ ఒక్కరు కాదు కాదు. ఇప్పుడు నువ్వెందుకు పోతున్నావు సామీలు ప్రవక్త గారు? అడగొచ్చు కదా, నీతో మాట్లాడతాడు కదా దేవుడు, అడగట్లేదు. ఇక డౌట్ వచ్చింది, వీళ్ళు ఎవరు కాదు, ఇంకెంతమంది అని పిల్లలు, ఇంకెవరున్నాడు? ఒక్కడున్నాడు కడసారుడు, వాడు గొర్రెల మేపేటోడు, పిలుగు అన్నాడు. దీనికంటే ముందేమన్నాడంటే దేవుడు, ఓ సమూయేలు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయ అంతరంగాన్ని లక్ష్య పెడతాను. వాక్యం చెప్తున్నా, నన్ను లక్ష్య పెట్టాడు. ఎలాంటి హృదయం ఉందో నన్ను ఆయన చూస్తాడు.
వింటున్న మిమ్మల్ని లక్ష్య పెట్టాడు. ఎలాంటి హృదయం, ఎలాంటి మనసు ఉందో మిమ్మల్ని చూస్తాడు. మనల్ని సేమ్ చూస్తాడు. కానీ మనం ఇద్దరం ఆయన పిల్లలమే. కాకపోతే నేను పెద్దలను కాబట్టి నాకు బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నా. మళ్ళీ నేను తండ్రిని కాబట్టి భౌతికంగా సంఘ కాపరు కాబట్టి నాకు ఇక్కడ బాధ్యత ఇచ్చిండు. బాధ్యత విషయంలో నేను పెద్దోని, ఇక్కడ దైవిక విషయంలో. ఆ తర్వాత నేను మీ కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్. స్పెషల్ గౌరవము, స్పెషల్ అది కోరుకునేది ఏం లేదు. గౌరవిస్తే రిసీవ్ చేసుకుంటా, గౌరవించకపోతే కురిగిపోయేది లేదు. నా అనుభవంతో చెప్తున్నాను. నీ ఆలోచన దాటి ఏ అద్భుతాలు చేయడు, ఏ ఆశ్చర్య కార్యాలు చేయడు. నువ్వెంత సీనియర్ అన్నగా, నువ్వు దైవజనుడివేగా, నువ్వు సీనియర్ మోస్టేగా, లేకపోతే నిన్న మొన్న రక్షించబడిన వ్యక్తిగా, ఈరోజే వ్యాప్తి తీసుకున్న వ్యక్తివేగా, కానీ నీ ఆలోచనను దాటి నిన్ను ఆశీర్వదించాడు. ఇది తెలియక జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ అమ్మాయి తన ఆలోచనలు పోయిన ఆస్తి మీదనో, పోయిన ఆరోగ్యం మీదనో, వీళ్ళందరూ అనే మాటల మీదనో వాటి మీద ఉంచలేదు. అలాంటి పరిస్థితిలో ఒక శుభవార్త వినబడింది. చదివి వదిలిసిన భాగం చదవండి. ఎక్కడ వరకు చదివేది వదిలేసి. తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక, ఓపు లేదుగా, చావడమే ఒకటి మార్గం. మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదును అనుకున్నాను. అక్కడ ఆగండి బ్రదర్. ఆమెకు ఎవరు నేర్పించారండి? ఆమెకు యేసును గురించి వినింది. రోమా 10:17 ఏముంటుందంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. యేసును గురించి వినినప్పుడు ఆమె లోపల ఆలోచన మారింది, తలంపులు మారాయి. ఆ తలంపులు, ఆలోచనలు ఆమెకి ఏం బోధించాయంటే, నేను స్త్రీని, వచ్చిన జబ్బు పురుషుడికి చెప్పుకునేది కాదు. అంతమందిలో ఆయన ఉంటే నేనేం చెప్పుకుంటా? ఇప్పటికే ఈ పాపిష్టి లోకం కాకుల్లాగా పొడుస్తుంది మాటలతోనే. మనిషిని చంపేది మాటలతోనేనండి. ఏందో తెలియదు, మాటలతోనే చంపేస్తారు. కత్తి లేకుండా ప్రాణం తీసేస్తారు, రక్తం బయటికి రాకుండా. అవమానం భరించలేక ఆత్మహత్య. బైబిల్ కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. లోకం అలాంటిదండి. అలాంటి ప్రజల మధ్య ఉంటున్నామండి. సైతానికి సంబంధించిన లోకంలో ఉంటున్నామండి. కానీ దేవుని బిడ్డలుగా సాతాను కాపురమున్న స్థలంలో ఆయన కొరకు జీవిస్తున్నాం. ఎప్పుడైనా అందరూ నన్ను మెచ్చుకోవాలనే ఆలోచన అదొక్కటి తీసేయండి. మీరు బాగుండకపోతే నన్ను అడగండి. సవాల్ చేస్తున్నా. నన్ను వీళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలి. మీరు చూడండి, ఇదొక్కటి తీయండి. నన్ను యేసయ్య మెచ్చుకోవాలి, యేసయ్య నన్ను ఇష్టపడాలి. మా పాస్టర్ ఇష్టపడకపోయినా పర్లేదు, మా సంఘస్థులు ఇష్టపడకపోయినా పర్వాలేదు, మా ఫ్యామిలీ ఇష్టపడకపోయినా పర్లేదు, నాతో ఉన్నవారు ఎవరు ఇష్టపడ, కానీ నన్ను నా దేవుడు ఇష్టపడాలి. దేవుడు ఇష్టపడిన వ్యక్తిని ఎవరైనా ఇష్టపడకుంటుంటారా? హల్లెలూయా. దేవుడు కోరుకున్న వ్యక్తిని ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా? ఉండలేరు. దేవుడు నీతో ఉన్నప్పుడు జనం నీతో ఉంటుంది, కుటుంబం నీతో ఉంటుంది, ప్రజలు నీతో ఉంటారు. పరిస్థితులు ఏవైనా అవి నీతోనే ఉంటాయి. ఆమెకి ఎవరు టీచింగ్ చేయలేదండి. నేనన్నా అరటి చొక్కా ఒలిచి నోట్లో పెట్టిన చందంగా, సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న విషయాలు, ఈ వాక్యం అర్థం కావడం కొరకు ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని గెరప్ చేస్తున్నాను, పురిగొల్పుతున్నాను, అర్థం చేయించడం కొరకు ఉపమానాలు వాడుతున్నాను, ఇంకేవో వాడుతున్నాను. నా ఆశ ఏంటంటే సబ్జెక్ట్ అర్థం కావాలి, దేవుని ఆలోచన అర్థం కావాలి, మీ హృదయంలో పడాలి. అర్థమైతే నువ్వు దేవుని యొక్క ఆత్మ సహాయంతో నువ్వు ఆయనతో కలిసి నడవచ్చు. హల్లెలూయా. ఆమె వినింది. విన్న తర్వాత ఆమెకు అర్థమైంది, నేను ఆయనతో మాట్లాడలేనే. నా జబ్బును చూసి నా తోటి వాళ్ళు, నా లోకం, నా కాలనీ వాసులు, ఇది శాపగ్రస్తురాలు, శపించబడింది, ఎన్ని డాక్టర్ల దగ్గర పోయినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆ ప్రయోజనం ఏం లేదు. ఇక కుదరని రోగం వచ్చింది, ఇక చచ్చిపోతుంది. ఇక ఆ చచ్చిపోవడం, రోగంతో చనిపోవడం ఎందుకు, ఇప్పుడే చచ్చిపోతే మంచిది అని ఎంతమంది మనం వినేటట్టే మాట్లాడుతూ ఉంటారు. అవి గుండెల్లో బాకుల్లాగా పొడుస్తూ ఉంటాయి. విన్నోళ్ళు అదే ఎవరో అన్నారు, విన్నారు. ఆ విన్నది మనకు వచ్చి తీసుకొచ్చి చెప్పాలండి. నాకు తెలియగలుగుతాను. చెప్పొద్దు.
మంచిదైతే చెప్పు, చెడ్డదైతే చెప్పక అసలు. ఎందుకు? నీ ఫేత్ దెబ్బతింటుంది, నీ విశ్వాసం దెబ్బ. ఈ లోకమని తింటే, ఈ మనుషులను తింటే, ఈ పాస్టర్లను తింటే, ఈ సంఘమని తింటే, ఈ సహవాసం అని తింటే అని సహవాసాల గురించి, సేవకుల గురించి, విశ్వాసుల గురించి, ప్రపంచంలో క్రైస్తవుల గురించి ఎవరికి దోచినట్టు వాళ్ళు అనుకుంటారు. యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళే ఇంత అంట. అలాంటి వాళ్ళ కొరకు ప్రేర్ చేయాలి. మనం చెప్తే ప్రోత్సాహము సరి చేసుకొని ముందుకెళ్ళే ఆ ఇంధనాన్ని పెంచే, ఉత్సాహాన్ని పెంచే మాటలు చెప్పాలి. అలాగని వాళ్ళు పొరపాటు చేసుకుంటూ చూసుకుంటూ పోను కాదు. ప్రార్థన చేద్దాం. నువ్వు చెప్తే వింటలేరు, ఒకసారి చెప్పిన, రెండోసారి చెప్పిన, మూడోసారి దేవుడే వినిపించన్నాడు స్వరాన్ని, లిమిట్. కానీ ఎవరికి వారిమే ఆయన సన్నిధిలో ఎదగాలి. ఈమెకి ఎవ్వరు లేరండి క్లోజ్ ఫ్రెండ్స్, ఈమెకి ఎవ్వరు లేరండి నాన్న వాళ్ళు ఆ టైంలో, ఒక్కతే. కానీ ఎప్పుడైతే ఆ యేసయ్య గురించి వినిందో తెలియని ఉత్సాహం వచ్చిందండి. ఉత్సాహము ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందో. మా అమ్మ పనికి వచ్చే వరకు నేను నీళ్లు మోసి వంట వండి పెట్టేది, కర్రీ వండుకునేది మా అమ్మ వచ్చి. అయితే మా అమ్మ ఏమైనా, నా కొడుకు ఎంత మంచిగా, ఎంత ఆడపిల్లలకి అన్ని పనులు చేసిన కాదంటే నాకు ఇంకా ఉత్సాహం, ఇంకా పనులు చేసాడు అన్నట్టు ఉత్సాహం. నడిచే కొంకులు తెగ నరకొద్దు, ఆ నరాలు తెగిపోతే వాళ్ళు నడవలేరు పాపం. హల్లెలూయా. ఆ ప్రోత్సాహం ఈమెకు ఎవరు ప్రోత్సాహం ఇవ్వలేదు, ఆమె ప్రోత్సాహం తెచ్చుకున్నది. ఎట్లా ప్రోత్సాహం? యేసు గురించి వింటే ఏం జరుగుతుందంటే చెప్పండి. యేసు గురించి వింటే నమ్మకం పెరిగింది ఆయన మీద, ఆయన క్రియల గురించి విన్నది, ఆయన కార్యాల గురించి విన్నది, ఆయన ఎలాంటి వాడో విన్నది, ఆయన గుణగణాలు ఏంటో విన్నది. ప్రజలందరూ మాట్లాడుకున్నారు, ఈమె చూడలేదు, ఈమెకు తెలియదు. కానీ వినడంతో నమ్మకం అంటే బలమైన నమ్మకం. ఆ నమ్మకం ఎలాంటి నమ్మకం అంటే చూడండి, బ్రెయిన్లో ఎంత వర్క్ జరిగిందో నేను చెప్పుకోలేను. ఆయన పురుషుడు, నేను స్త్రీని. చెప్పుకునే జబ్బు కాదు. అయితే చెప్పుకోకపోతే నేను బాగుపడే మార్గం లేదా? నేనెందుకు కురిగిపోవాలి, నేనెందుకు ఎదవాలి అని ఆమె మెల్లగా ఏం చేసింది తెలుసా? ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే ఏం బాగా అయిపోతుంది అనుకుంది. ఆమె ముట్టుకోలేదు, మనలేదు, ఏం లేదు. ముందుగానే ఆయన వస్త్ర చదువు ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుతుంది అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను. వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతారా? హల్లెలూయా. ఇప్పుడు వర్క్ ఎక్కడ జరుగుతుంది? భౌతికమైన స్వస్థత రాకముందు లోపల వర్క్ జరగాల. భౌతికంగా నీ దీవెనలు రావాలంటే, ఆశీర్వాదాలు అవి ఆర్థికపరమైన కావచ్చు, ఆధ్యాత్మికమైన కావచ్చు, అవి ఏవైనా దేవుని నుండి నువ్వు పొందుకోవాలంటే ముందు వీటిని నువ్వు ఉన్న పరిస్థితులను అధిగమించాలి, ఓవర్కమ్ చేయాలి. నేను రక్షించబడిన కొత్తలో టేప్ రికార్డ్ ఉండేది, సినిమా పాటలు ఉండేవి. కొత్త సినిమా పాటలు వస్తే అవి చేసుకొని వచ్చేది. అయితే ఆ టేప్ రికార్డులు సినిమా పాటలు వెళ్ళేది. అయితే ఇవి పడేద్దాం అనుకున్నా. ఏది? క్యాసెట్లు. శ్యామసుందర్ పాస్టర్ గారు ఏమన్నారంటే, యోహాన్ అవి పడేయకు, వీటి మీద దేవుని పాటలు ఎక్కియొచ్చు అని చెప్పి ఆ సినిమా పాటలు ఎగిరిపోయినాయి, దేవుని పాటలు వస్తాయి. హల్లెలూయా. అంటే దాన్ని ఓవర్కమ్ చేసింది. మన పరిస్థితుల్లో మనల్ని అది పడుతున్నాయి, వెనక్కి లాగుతున్నాయి, విశ్వాసంలో వెనక్కి లాగుతున్నాయి, ఆత్మీయంగా ఉండనిస్తలేవు, స్వచ్ఛంగా జీవిస్తలేవు, మనస్ఫూర్తిగా విశ్వాసంతో బ్రతకనిస్తలేవు. ఈ పరిస్థితులన్నీ ఒక పులిబోన్లో పడ్డట్టు బెదిరిస్తానే మనల్ని. పులిబోన్లో పడితే ఎట్లుంటుంది పరిస్థితి? మొన్న ఈ మధ్యకాలం ఒక మగపులి ఆడపిల్ల కొరకు తిరుగుతుందట. అది కొన్ని సంవత్సరాల నుంచి ఆడపిల్ల మగపిల్ల మొత్తం మీద ఆ జత కొరకు తిరుగుతుందట. హల్లెలూయా. ఎక్కడ దొరకట్లేదు. కానీ మన యేసయ్య ఆయనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నీ ప్రియుడు ఆయనే, నీవు ఆయన ప్రియురాలువో. ఆయన ప్రేమ చేత బద్ధుడవు కావాలి. ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఆయన కృపను పొందుకోవాలి. లోపల జరగాలి వర్క్. బయట వస్త్రాలు మార్పితే లాభం లేదు,
మాట తీరు పద్ధతి మారుతుందా? ఇన్నర్ సైడు. శాస్త్రం ఏమని బెదిరించాడు? ఓ శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, మీరు బయట క్లీన్ చేస్తారు, మీ అంతరంగాన్ని క్లీన్ చేసుకోండి, అజితేంద్రియముతో నిండి ఉంది. అరే మీ శిష్యులు చేతులు కట్టుకో కూడా భోజనం చేస్తున్నంటే కడుపులోకి పోయిన ఈ మనిషిని అపవిత్రపరచవరా బాబు. హృదయములో నుండి అనగా జారత్వము, దురాలోచనలు, దొంగతనము, అహంకారము, అహంభావము, ఇవన్నీ మనిషిలో ఉండి వచ్చి ఆ మనిషిని అపవిత్రపరుస్తాయి. ఇది దేవుని ఆలయం. ఆమేన్. మనసు పెట్టమండి. నేను అందుకే మీతో చాలాసార్లు మీ మనసు మీద ఒక కన్నేయండి అని చెప్తా, నేను మీ ఆలోచన మీద ఒక నిఘా వేయండి అని చెప్తా. పౌలు చెప్పాడే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట వాడు దుర్గాలు కట్టాడు, ఆ దుర్గాలను పడదోయ జాలినంత శక్తి గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చి ఆ జ్ఞానమును అడ్డగించ ప్రతి ఆటంకమును పడదోసి ఇక్కడ వరకు బాగుంది. అవన్నీ డిస్ట్రాయ్ చేయాలి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ తెలుసా? ప్రతి ఆలోచనను ఖైదు చేయాలి. నీకు వచ్చే ప్రతి తలంపు ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవే ఈ ఆలోచన? నిన్ను అనుకరిస్తా. నాకు మంచి జరుగుద్దా? దేవునికి మంచి జరుగుద్దా? నా ఫ్యామిలీకి ఏమైనా మంచి జరుగుద్దా? నా కుటుంబానికి ఏమైనా క్షేమం జరుగుద్దా? దేవునికి ఇది నచ్చుద్దా? చెప్తుంది, దేవునికి అయితే నచ్చుతుంది, నీకు మాత్రం నచ్చుద్ది అని. అయితే వద్దు అంటాడు దేవుడు. హల్లెలూయా. ఖైదు చేయాలి. ఆమె అదే చేసింది. ఆమె ఎలాంటి పరిస్థితి? సంకటపడ్డది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఆరోగ్యం మీద ఒంటరిగా ఉంది, చావు బ్రతుకులో ఉంది, ఇక చావడం తప్ప ఇంకేం లేదు. దానికి సూటిపోటి మాటలు అంటున్నారు ఎన్నో. కానీ విన్నప్పుడు మాత్రము తన తలంపును చేంజ్ చేసుకుంది, తన ఆలోచన మార్చుకుంది. నమ్మకం కుదిరింది కదా, విశ్వాసం వచ్చేసింది కదా. సంఘానికి పోకపోయినా, మందిరానికి వెళ్ళకపోయినా, వాక్యం వినకపోయినా ఆయన గురించి విన్నప్పుడు నమ్మకం వచ్చింది. ఆయన క్రియల గురించి, ఆయన గుణగణాల గురించి నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం ఆమె లోపల ఏం చేసింది? ప్రశ్న, అయ్యో ఇట్లా నేను చెప్పుకునే రోగం కాదు కదా అనుకున్న వెంటనే మళ్ళీ జవాబు ఏంటంటే, నేను వస్త్రం ముట్టుకున్న వెంటనే బాగా అయిపోతా అని అనుకున్నది. ముందే బాగా కాకముందే ఏం చేయాలో అనుకున్నది, ఆ చేసినప్పుడు బాగా అయిపోతా అనుకున్నది. నిజంగానే వెళ్ళి ముట్టుకున్నదండి. దేవుని యొక్క ప్రభావము ఆయనలోండి వెళ్ళిపోయింది. ఇంతమంది ముట్టుకుంటే ఏం మాట్లాడలేదు. ఏసే ఒక్కసారి అందరిని మౌనం కూడా మనడు. అందరు మౌనం, నన్ను ఎవరు ముట్టుకున్నారని శిష్యులు అడిగితే శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని, అయ్యా మీరు తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా, మనం ఇంట్లో లేమయ్యా, మనం చర్చిలో లేమయ్యా. జనసమూహాలు కిక్కిరిసి కంటిన్యూ చేయి, చదివి తెలిసిన బాగుండు, కంటిన్యూ చేయి. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరినని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని, జనసమూహము నీ మీద పడుచుంటుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అని నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. దేవునికి గట్టిగా చెప్పకూడదమ్మా. హల్లెలూయా. యేసయ్య ప్రశ్న వేస్తే శిష్యులు ఏమంటున్నారు? ప్రశ్నకు ప్రశ్న వేస్తారు. అయ్యా మీరు తెలిసి మాట్లాడితే ఒక్కరా ఇద్దరా జనసమూహము నిన్ను ఎక్కడికక్కడ దుబ్బుతున్నారు, నెడుతున్నారు, నీ మీద పడుతున్నారు, మొత్తం ఒకరు కాకపోతే నన్ను ఎవరో ముట్టుకున్నారని నువ్వు అడగడం ఏంటయ్యా అన్నాడు. ఆయన ఎందుకు అడుగుతున్నాడో ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఈరోజు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయన తెలుసు. నేను ఎందుకు రక్షించాడో ఆయనకు తెలుసు. ఎందుకు నడిపించాడో ఆయనకు తెలుసు. ఎందుకు దర్శించాడో ఆయనకు తెలుసు. ఎందుకు విమోచించాడో ఆయనకు తెలుసు. ఎందుకు నీకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చాడో ఆయనకు తెలుసు. ఆయనకు. నీకు తెలియకపోవచ్చు, ఆయన తెలుసు. శిష్యులకు తెలియకపోవచ్చు, ఆయన తెలుసు. నీ గురించి నిన్నెందుకు నడిపించి ఇక్కడ నాటాడో ఆయనకు తెలుసు. నీకు తెలియకపోవచ్చు, శిష్యులాగా నీకు తెలియకపోవచ్చు.
ఎదిగిన అనుభవం ఉన్న 24 గంటలు ఈ కప్ప ఈ తామర పువ్వు చుట్టే ఉంటుందట. కానీ ఈ మకరందాన్ని ఏది పిలుచుకుంటుంది? తుమ్మెద. హల్లెలూయా. మనం తుమ్మెదలం, వాక్యమే మకరందం. అది జుర్రుకోవాలి. ఆత్మకు జీవం, మనసుకు ఫలం, హృదయానికి ధైర్యం. ఆ వాక్కులో బలం ఉంది. ఆయన ఆలోచన కీర్తన, జుంటి తేనె దారల కంటే మధురమైంది నా జీవకుని వాక్యం, జీవాహారం. ఆ శిష్యులకు అర్థమైతే లేదు, కానీ మళ్ళీ అదే మాట అంటాడు. లేదు నన్ను ఎవరో ముట్టుకుని, నిజంగా నా లోపల శక్తి బయటికి పోయింది, పవర్ బయటికి పోయిందంటే ఆమె భయపడుచు వణుకుచు ఒక బెస్ట్ పని చేసింది. ఏం చేసింది? సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసింది. ఇన్నర్ సైడ్ మార్పు వచ్చింది అంటే బాడీ మొత్తం సరెండర్ అయిపోద్ది. భౌతికంగా కనిపిస్తుంది, దీనత్వం కనిపిస్తుంది. నటించుడు కాదు సుమా. మళ్ళా ఆమె నటిస్తుందా? నో. అసలే బలహీనరాలు, బలం అయితే రాలేదు, రోగం అయితే బాగైంది. బలహీనత అట్లా ఉంటుంది కదండి. ఆ బిడ్డ సాగిలపడింది, వణుకుతూ వచ్చింది. దేవుని మహిమకు భయపడదాం, దేవుని శక్తికి భయపడదాం, దేవుని అభిషేకానికి భయపడదాం. నా హైటుకు భయపడకండి, నా రూపానికి భయపడకండి, పాస్టర్ అనే బిరుదుకు భయపడకండి. కానీ దైవజనుడు, దేవుని మనిషి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, ఆ గౌరవం, ఆ భయం మీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందండి. మీ కుటుంబాలకు దీవెన తీసుకొస్తుందండి. మీకు తెలియకుండా ఎక్కడెక్కడ బ్రేక్ అయిందో ఆ బ్రేక్ కూడా తొలగిపోయి బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయండి. కంటికి కనిపించే దైవజనుని ఎంత గొప్పగా ఆనర్ చేస్తామో, కనిపించని దేవుని అంత గొప్పగా ఆనర్ చేస్తాం. హల్లెలూయా. బాగైపోయింది, సాక్షి నిలబడింది, సరెండర్ అయిపోయింది, సాగిలపడింది. ఇంత గొప్ప కార్యం జరగడానికి తానున్న పరిస్థితులని అధిగమించి విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంది. కానీ విశ్వాసం విగ్గాలి, విశ్వాసంలో కిందికి దిగజారిపోలే. మీరు ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకండి. యోబు కోల్పోలేదు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ ఫెయిత్ని కోల్పోలేదు. అన్షేకబుల్ ఫెయిత్, హై కైండ్ ఆఫ్ ఫెయిత్, అత్యున్నతమైన ఫెయిత్. అబ్రహాం కన్న తండ్రిని పట్టుకొని దేవుడు అంటున్నాడు, అరే నీ కొడుకు నాకు బలివురు అంటున్నాడు. కథ కాదు ఇది, నిజంగా జరిగింది. అంటే భార్య కూడా చెప్పలే. ముసలితనంలో పుడితే ప్రేమ ఎక్కువ ఉంటుందట కదా, చెప్పలేదు. నేను దేవుణ్ణి ఆరాధించి వస్తానన్నాడు. పనులతో చెప్పలేదు. ముసలి కొంచెం దిమక్కరమైన ఉంటుంది, చూసుకుంటూ పోరని చంపుతాడట అని వీళ్ళు అంటారు. ఒకవేళ ఆమెను అడిగినాం అనుకో, నువ్వా 9 మాసాలు పెంచి లోపల గర్భంలో ఇది చేసింది, నీకేం తెలుస్తుంది? కంటే నీకు తెలుస్తుంది. ఏదాలుగా దేవుడికి ఆయన ఇచ్చిన దేవుడు సంపమంటాడా? ఏ దేవుడు చెప్తాడు చెప్పు అని మాట్లాడు. ఆమె చెప్పలే. మనోడు చాలా తెలుగుగలడు అబ్రహాం, విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి. నీకు నాకు కూడా తండ్రి. ఆత్మీయంగా పూజించి వస్తాము, దేవుని ఆరాధించి వస్తామని కొండ దిగువని ఉంచాడు. ఇద్దరు పనులను 50 మైళ్ళ దూరం నడిచారు. చిన్న ఉంటుంది, మనకి ఇడిగిడి నడవడానికి మనకి యాస్ట్ వస్తూ ఉంటుంది. 12 కిలోమీటర్లు నడిచింది ఆరాధనకు వెళ్ళడానికి. డబ్బులు ఇచ్చే చర్చిని వదిలిపెట్టి గోధుమలు ప్రకరణాలు చెప్పేది కొలంబో ఫాదర్ అరుణోదయ యూత్లో ఉండేది. నేను ఫాతిమాలో డ్రైవింగ్ స్కూలు, తర్వాత అక్కడ కొన్ని క్లాసులు పెడితే అందులో జాయిన్ అయ్యేది. ఆ ఇచ్చేవాడిని వదిలిపెట్టి ఆత్మ కొరకు నడుచుకుంటూ వెళ్ళేది. మీకులాగా ఉదయకాల ఆరాధన, సాయంత్రం ఆరాధన. అయ్యోళ్ళు కొత్తగానే వచ్చి ఫ్యామిలీతో 92లో వచ్చింది. కానీ సాయంత్రం ఆరాధన బిల్డింగ్ పైన వాళ్ళు కొత్త. పాస్టర్ గారు మాకు పాత, ఎందుకంటే 91 అంతా ఒక్కడే వచ్చేది. అమ్మగారు పిల్లలు కొత్త అన్నట్టు. వాళ్ళు లోపల పడుకునేది, మేము పైన పడుకునేది. చలికాలం, ఇదే చలికాలం.
కప్పుకోవడానికి ఏముండదు. అయినా మాకు బాధ అనిపించకపోయింది. మళ్ళీ తెల్లవారు 4 గంటలకు లేచి మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వచ్చేసేది. సాయంకాలపు ఆరాధన, ఒక్కరోజు ఆరాధన మిస్ అవ్వలేదు. ఛార్జీకే డబ్బులు లేవు కాబట్టి కానుక వేయకపోయేది. కానీ ఆత్మలో ఎదిగిన తర్వాత ఆదివారం ఒట్టిగా చేతిలో ఎప్పుడు పోయేది. ఒట్టిగా పోయే సవాలే లేదు. ఆరాధన సంపూర్ణం కాదు కానుక వేయకపోతే. అంటే ప్రీ ప్లాన్ ఉండాలి. ఆదివారం వస్తుంది, ఆదివారం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, అమ్మనో నాన్నో అడిగేది. కూరగాయలకు షాప్కి పోమంటారు కదా, పోయేది. వాళ్ళకి వెళ్ళి తీసుకుంది. దేవుడికి మరి పని చేసినోడు కాదు కదా. అట్లా ఇప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దాన్ని. ఆ తర్వాత ఆత్మీయంగా ఎప్పుడైతే ఎదిగినామో ఉపవాసం ఉండే శుక్రవారం ఉపవాసం ఉండడం వల్ల ఆ రోజు భోజనం ఖర్చు ఎంత అయింది, దానికి వచ్చి ఆ ఖర్చు అంతా ఆదివారం గుళ్ళు వేసేది. ఇప్పటికీ అదే పాటిస్తా. ఒక పూట భోజనం లేకుండా చేస్తే ఇందులో ఆ ఖర్చు అంతా ఆ వారం దేవునికి ఇచ్చడమే. అది ఈరోజు వరకు మానలేదు. హల్లెలూయా. ఆ అమ్మాయి నిజంగా దేవుణ్ణి మహింపరిచింది, దేవుని హత్తుకుంది, దేవుని కొరకు జీవించింది, సాక్షిగా నిలబడింది. ఈరోజు స్వస్థత వచ్చింది, కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదండి. అప్పుడు దేవుడు తన నోటితో చెప్పిన మాటలు, కుమారి, మై డియర్ డాటర్, హల్లెలూయా, నీ నమ్మకము నిన్ను బాగు చేసింది. ఇప్పుడు నీకు కావాల్సింది సమాధానము. ఆ సమాధానం వచ్చేసింది, సమాధానంతో ఇంటికి వెళ్ళని చెప్పేసింది. అంతే. ఈ ఎగతాళి చేసిన వాళ్ళకు ఈమె చెప్పాల్సిన అవసరం ఉందా? బాగా అయిపోయింది కదా. ముఖంలో మార్పు, కళ్ళల్లో మార్పు, బాడీలో మార్పు, వస్త్రధారణలో మార్పు, మోకరించడం, ప్రార్థన చేయడం, అక్కడ సమాజ మందిరం ఉంటే అక్కడికి వెళ్ళడం, ప్రభు కొరకు పరిగెత్తడం, ఊరంతా అరే బాగా అయితే ఇంత గట్టిగా దేవుని పట్టుకుంటారు. అవును, ఆ వచ్చిన స్వస్థత బ్రెయిన్కి వచ్చింది, తలంపులకు వచ్చింది, మనసుకు వచ్చింది, హృదయానికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సమీలు చేసిన పొరపాటు మనం చేయొద్దు. ప్రభుని అడగాల. బయటికి కనిపించే వాటికి ఇంపార్టెంట్ ఇవ్వకుండా అంతరంగంలో దేవుని హత్తుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దేవుని కొరకు వైరాగ్యం కలిగి జీవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దేవుని ఆలోచన ప్రకారం బ్రతికే వాళ్ళు, వాళ్ళ మనసును దేవుడు చూస్తాడు కనుక ఆ మనసును బట్టి దేవుడు భౌతికమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అన్నిటిని ఓవర్కమ్ చేసి విశ్వాసాన్ని కాపాడుకొని 12 సంవత్సరాల బాధ నివారణ అయింది. తెచ్చిన వాళ్ళే పొగుడుతున్నారు, బాధ పెట్టిన వాళ్ళే అప్రిషియేట్ చేస్తున్నారు, అభినందిస్తున్నారు. అలాగూ జరిగాయి. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్పగలను, మడికొండలో ఒక ఆయన గొల్లైన, అప్పుడు మందిరం లేదు, ఇళ్ళలోనే 17 ఇళ్ళలో జరిగింది. వీళ్ళ ఇంట్లో ప్రార్థన పెడితే ఆ ఇంటి పక్కలు గొడవ చేసి మళ్ళీ ఇంకో ఇంట్లో ఆరాధన, ఇంకో ఇంట్లో ఆరాధన. లాస్ట్కు ఎస్సీ కాలనీ బీసీ కాలనీ మధ్యలో ఉన్నది అన్నట్టు ఆ ఇంట్లో ఆరాధన. ఆ తండ్రి మారాడు, ట్రైన్ డ్రైవర్. ఆయన పేరు గట్టయ్య. ఏది అయ్యప్ప మాల వేసుకునేది, ఇప్పుడు వేసుకోండి సీజన్ కదా, సీజనల్ భక్తి కదా, అది వేసుకునేది. తర్వాత అంజనకు మొక్కేది, అన్ని దేవతలు పూజ. కానీ ఏసీ దగ్గరికి వచ్చి మనిషి మారిపోయాడు. వాళ్ళ ఇంట్లోనే ఆరాధన, వాళ్ళ కొడుకులు, 2 కొడుకులు కోడళ్ళు మారిలు, వాళ్ళు వ్యాప్తి వాళ్ళ ఇంట్లో ఆరాధన జరుగుతుంటే 236 మంది లేడీస్ సంతకాలు చేసి ఇక్కడ ప్రార్థన జరగొద్దు అని. పోలీస్ స్టేషన్లో, మడికొండ పాత పోలీస్ స్టేషన్, ఇప్పుడున్న రోడ్డుకునేది కాదు, పాత పోలీస్ స్టేషన్ ఊర్లో ఉంటుంది. అందులో ఉదయం 10 గంటలకు తీసుకుపోయి సాయంత్రం 5 గంటల దాకా కూర్చోబెట్టింది. హల్లెలూయా. సాయంత్రం 5 గంటల దాకా కూర్చోబెట్టి ప్రభు కొరకు ఓర్చుకున్నాం, భరించాం. హల్లెలూయా. ఆ తర్వాత దీనికి మెయిన్ రీజన్ ఏమంటే గొల్లైన సాధానందం అండి. ఆ తర్వాత తెలిసింది, మాకు తెలిసిందిగా, ఊర్లో చెప్తారు కదా, అయ్యా ఎవ్వరు కాదా ఈ ఆడవాళ్ళందరినీ చేసి ఈ గొల్లైనకు యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు ఆయన అంటే ఆయన సర్పంచ్ ఎన్నికలలో నిలబడ్డాడు. ఇప్పుడు మడికొండ మేజర్ గ్రామ పంచాయతీ మొత్తం మన దొరలో ఉంటారు కదా ఎస్సీ కాలనీ, అయితే వాళ్ళందరూ ఓట్లు వేయాలి. ఆయన తెలుసు ఈ పాస్ చెప్తేనే వీళ్ళు వింటారని.
ఉదయకాలం ప్రార్థన పోయి పడుకున్న కొంచెం లేటుగా లేచి 7 అయింది. 6 గంటలకే వచ్చి డోర్ కొట్టాడు. అప్పుడు అలెక్స్ను, వేణు, ఇంకా కొంతమంది ఆ పిల్లలు మాతో ఉంటారు. మా పిల్లలు 2 సంవత్సరాల పిల్లలు, వీళ్ళు అన్ను అశ్వ. అయితే వాళ్ళు మాతోనే ఫేతోగులు పడుకుంటారు. వాళ్ళు డోర్ తీసింది. ఇలాంటిగా సదానందం వచ్చాడు. మళ్ళీ ఎందుకు వచ్చింది పొద్దుగాలనే? ఆ గతం ఒకటి గుర్తొస్తే కదా మనకు. అరే మళ్ళీ ఎందుకు వచ్చాడే? వచ్చిన మా అందం కాలు పట్టుకున్నాడు. సార్ నన్ను క్షమించాలి సార్. వాళ్ళు ఎవరు ఎగేస్తే మేము అందరం పోలీస్ స్టేషన్ పెట్టాం. అది అయిపోయి సంవత్సరం అయింది. అప్పటికి ఇప్పుడు ఎందుకు మేము బాధపడం? దాని విషయంలో నీ మీద మనసు కూడా ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే మేము దేవుని బిడ్డలంగా క్షమించి మర్చిపోతాం. అది మాకు దేవుడు నేర్పించాడంటే మర్చిపోతారు, క్షమిస్తారు. మీరు మంచివాళ్ళు, మీ దేవుడు మంచివాళ్ళు, కానీ మీ వాళ్ళని ఓటు వేయమని చెప్పాలి అంటాడు. సరే ఏదో ఒకటి అక్కడికైతే దిగొచ్చిండు కదా. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. ఎక్కడ ఓడిపోయావు అక్కడ తరిమిళ్ళండి. అయ్యా మీటింగ్ పెట్టిండు, అందరం వచ్చినాము, మైకులు పడుకుంటే ఆ మైకుల వల్ల కొట్టిండు. మన ధర్మసారు బాబు ముక్కు పలిగిపోయింది. పాస్టర్ అయ్యను నన్ను కొట్టడానికి వస్తే ఇక ఒకడు వచ్చి ఆగా ఒక్క నిమిషం, ఇప్పుడు నువ్వు తాళ్ళల్లో కళ్ళు తాగినావు అంటాడు పాస్టర్ అయ్యను. నువ్వు నాతో నువ్వు ఇక్కడ వచ్చి వాక్యం చెప్తున్నావు అంటాడు. యూత్ అంతా, మడికొండ యూత్ అంతా రైల్వే ఎంప్లాయీస్ కొడుకులు, ఎవ్వరికి పనులు ఉండేవి. అంతా పచ్చి హిందువులు పరిగెత్తు రాళ్ళు విసిరేసేది. ఎసరక నేను నడుచుకుంటూ పోతా అంటే సూర చెట్టు కింద ఉండి రాళ్ళు విసిరేసేది, తాగితే చచ్చిపోవాలని. మమ్మల్ని ధనసారి పోవాలంటే అటు మూల మీద ఒక ఆయన గొట్టం పట్టుకొని మమ్మల్ని అక్కడ, ఆయన బాగా తాగుతాడు, వాళ్ళ భార్య మన చర్చికి వస్తుంది. నేను చెప్పాను చూడు, వేలేరుకు నడుచుకుంటూ పోయిందని, వేలేరు నుంచి గన్పూర్ ఆరాధనకు నడుచుకుంటూ వచ్చిందని. నీ కొడుకులు గుడికి ఎందుకు తీసుకుపోతున్నావు అంటే, మరి స్కూల్కి ఎందుకు పంపుతున్నావు? సార్లనే మీ ఇంటికి రమ్మని రాదు అని చెప్పిన మనిషి భర్త ఆయన తాగేది. కానీ పాస్టర్ మళ్ళీ ఆ ఊర్లో భయపడాలి, జర మూర్ఖంగా ఉంటాడు అంటే ఎవరైనా కొడుతాడు అన్నాడు. వచ్చి నిలబడి మమ్మల్ని ఆటో ఎక్కించేది అక్కడ బస్ స్టాండ్. కానీ అక్కడ ఏంది అది? హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయగలడు. ఈరోజు మడికొండలో సంఘం ఉందంటే అది భయంకరమైన ఊరండి. విగ్రహారంతో మగవాళ్ళకే కాళ్ళ బీడీలు ఉంటాయండి, కాళ్ళకు దేవతలై, సమ్మక్కయ్య, సారక్కయ్య, ఏమిడాల రాజని మగవాళ్ళకు, ఆడోళ్ళు వేసుకోవడం వేరు. అలాంటి పరిస్థితి నుండి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు 15-20 సంఘాలు అయ్యాయి. ఎన్ని సంఘాలు అయితే అంత సంతోషం అవుతుంది. ఈ చిన్న గుంపు అయినా పర్వాలేదు, ఈ గుంపు ప్రేర్ చేస్తూ మనకు మనం ఎదుగుతూ ఉండాలి. ఒకవేళ ఇటు నుంచి వాక్కు మీకు అందుతలేదంటే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, నువ్వు స్పష్టంగానన్నా వింటలేవు. రెండవది, నువ్వు ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు మనసు పూర్తిగా ప్రార్థన చేయి. దేవుడు తన కార్యం వాక్కునిచ్చి మనల్ని, సంఘాన్ని దీవిస్తాడు. నేను నేర్చుకున్నది, దేవుడు నాకు చెప్పింది ప్రతిదీ నేను మీకు అందించడానికే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసిన 199 ఉంటాయి, కానీ అట్లా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు నుండి ఆలోచన పొందుకుంటేనే. శరీరం గురించి నాకు ఎప్పుడో తెలుసు, 2-3 సంవత్సరాల క్రితం. కానీ ఈ 4 వీక్స్ 5 వీక్స్ డిసెంబర్లో ఈ దేహము దేవుడు చేసింది కదా. ఆదికాండము 2:5 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో ఊపిరి ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. మనిషిని సృష్టించిన దాన్ని చూసి మనిషి తబ్బిబ్బు చేస్తున్నాడు. మరి మనిషికి జ్ఞానం ఇచ్చిన దేవుని ఎవరు పట్టించుకోవట్లేదు, ఆయనే కదా. అందుకే ఈరోజు దేవుని సన్నిధిలో ఇంకొక అడుగు ముందుకెళ్దాం. స్వస్థత, ఆరోగ్యము, దీవెన, ఆశీర్వాదము రావాలి అంటే ఈ పరిస్థితులను ఓవర్కమ్ చేసి విశ్వాసంలో ముందుకు వెళ్ళి నువ్వు అనుకున్నది పొందుకోగలుగున్నట్లు నీ పరిస్థితులు నేను వెనక్కి లాగొద్దు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. 1 గంటకు అయిపోవాల్సి ఒక 10 minutes ఎక్కువైంది. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి మనం కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మీ నోరు తెరిచి స్తోత్రాలు చెల్లిస్తారా? మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెల్లిస్తారా?
ప్రభుని అడుగుతారా, ప్రభు మమ్మల్ని, మా సహవాసాన్ని, మా సంఘాన్ని, మా దైవజనులను, మా దైవజనుల కుటుంబాలు, పరిచయను, ఫేతో మినిస్ట్రీస్ సంఘాలు, సహవాసాలు, ఒక్క మాట చెప్పాలంటే కిలవంగంలో ఉన్న ప్రతి మినిస్ట్రీస్ని తండ్రి, ప్రతి దైవజనులు, ప్రతి సంఘాలను, ప్రతి సహవాసాలను, అది ఏ సంఘమైనా, ఏ చర్చ్ అయినా అంత నీకు చెందిన వారిని, నీ పిల్లలము, నీ బిడ్డలము తండ్రి. అది బ్యాప్టిస్ట్ కావచ్చు, క్యాథలిక్ కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, ఇండిపెండెంట్ చర్చెస్ కావచ్చు, అవి మేము పెట్టుకునే పేర్లు. కానీ ఒక్కటే, నీ వలె నీకులాగా మారడం కొరకు నీ వాక్కును మేము విశ్వసించగలుగునట్లు, నీ ఆలోచనలు మా లోపల విశ్వాసాన్ని కలిగించినట్లు ఆ స్త్రీ వినిందయ్యా. నిన్ను గూర్చి వినినప్పుడు తన మనసు మారింది, తన ఆలోచన మారింది, నమ్మకం కుదిరింది. ఆ నమ్మకంలో ఒక ఆలోచన ఏంటంటే సమస్యకు పరిష్కారము ఆ నమ్మకమే ఇచ్చేసింది. నేను స్త్రీని కదా, పురుషునికి ఎలా చెప్పుకోవాలని ఆగిపోకుండా, నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా, తటస్థంగా ఉండకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగైపోతా. అదే అద్భుతం దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నీకే రోగాలు లేకపోవచ్చు, ఏ జబ్బులు లేకపోవచ్చు, కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మానసిక సంఘర్షణలు ఉన్నాయి, గుండె గాయమైన సందర్భాలు ఉన్నాయి, అనుకున్న పనులు సక్సెస్ కావట్లేదు, అన్ని విషయాల్లో ఓటమి అయిపోతున్నావు, ఎన్ని అటెండ్ చేసినా ఒకటి సక్సెస్ రావట్లేదు. అయితే వాటిని అధిగమించు, వాటికంటే నీ విశ్వాసం ఎక్కువగా ఉండాలి. గొల్యాతును చూసి భయపడకు, వాని విలువించేలను చూసి భయపడకు. గొల్యాతు పక్కకు యేసయ్య నిలబెట్టు. వాగ్దానం చేసిన దేవుని మాటను నమ్మి విశ్వసించి వీటిని అధిగమించి నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే దేవుని యొక్క ప్రభావము ఆయనలో నుండి నువ్వులోకి వచ్చేస్తుంది. అద్భుతం జరుగుతుంది, పరిస్థితులు మారుతాయి, భౌతికమైన పరిస్థితులు మారుతాయి, లైఫ్లో చేంజ్ వస్తుంది. నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసింది నీ జీవితంలో జరుగుతుంది. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి, మూయబడిన గర్భాలు తెరవబడతాయి, శాపం బ్రేక్ అయిపోతుంది, ఉద్యోగం వస్తుంది, నువ్వు అటెంప్ట్ చేసింది సక్సెస్ అవుతుంది, నీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు, నీవు వృద్ధిలోకి వస్తావు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయాలు నువ్వు వర్ధిల్తావు. ఈ భౌతికమైన వాటన్నిటిని నువ్వు వాటిని అధిగమించాలి. అది కాదు నీ స్థాయి, వాటిని అధిగమించాలి, అనగదొక్కాలి నీ కాళ్ళ కింద. అది నీ మనసును, నీ తలంపులను, నీ శరీరాన్ని, నీ హృదయాన్ని ఏది పాడు చేయొద్దు. విశ్వాసములోనే ఎదిగి సాధిస్తాం. ఆమెకు గాడ్ ఫాదర్ లేడు, నీకులాగా నాకులాగా ఫ్రెండ్స్ లేరు, ఆత్మీయ సహవాసము, ఆత్మీయులు లేరు, ఫ్యామిలీ మెంబర్స్ సలహా ఇచ్చేవాళ్ళు లేరు. ప్రార్థనలో ఉందామండి, ప్రేయర్ చేద్దామండి, కలిసి ప్రేయర్ చేద్దామండి అని ఇట్లా సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. తనకు తానే విశ్వాసము విన్నప్పుడు తెలుసుకుంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళడం మాత్రమే కాదు, ఆయనకు చెప్పుకోలేను కనుక ఆయన వస్త్రాన్ని వెనక నుండి ముట్టుకుంటాను అనుకుంది. నిజంగా ముట్టుకుంది, రక్తధార కట్టింది, బాడీలో మార్పు వచ్చేసింది, భయపడ్డది, దైవికంగా మార్పు వచ్చింది. మాటికి అడిగేసరికి కంగారు పడ్డది, ధైర్యంగా యేసయ్య ముందుకు వచ్చింది. అయ్యా, ఆ మనిషిని నేనే యేసయ్యా. ఎవరు చెప్పారమ్మా? నీ గురించి విన్నానయ్యా. మరి రమ్మని ఎవరని చెప్పారు? ఎవరు చెప్పలేదు, నాకే రావాలనిపించింది అయ్యా. మరి నాకు చెప్పొచ్చు కదమ్మా, చెప్పుకుని జబ్బు కదయ్యా, వస్త్రం ముడితే బాగైపోతాను అనుకున్నానయ్యా, కానీ భయం వేసిందయ్యా నీ దగ్గర రావడానికి. నా జీవితంలో జరిగిన మంచి చెప్పుకోవడానికి సంకోచించాను. మీరు 2-3 సార్లు మాట్లాడేసరికి నాకు దైవభీతి వచ్చిందయ్యా, నేనైనా వ్యక్తిని. అమ్మా, నీ విశ్వాసాన్ని నేను ఆనర్ చేస్తున్నాను. నీ విశ్వాసాన్ని దేవుడు ఆనర్ చేస్తున్నాడా? నీ ఫెయిత్ను ఆయన నేను అభినందిస్తున్నాడా? నీ విశ్వాసం నీ కుటుంబాన్ని కట్టింది, నీ విశ్వాసమే, నీ దేవుని మీద ఉన్న దేవుని ఆలోచన నమ్మకమే నేను బాగు చేసింది అని చెప్పగలిగిందా? అయితే ప్రభుకు స్తోత్రం.